సభాధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ హనుమంతరావు గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేశవరావు గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మా అక్క సీతక్క గారు, శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ గారు, రాజ్ ఠాకూర్ గారు, మా శంకరన్న గారు, ఎమ్మెల్సీ ఆమెరెడ్డి ఖాన్ గారు, మల్లేశం గారు, ఎమ్మెల్యే వినోద్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ, కార్పొరేషన్ చైర్మన్లందరికీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరికీ, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ సేవాదళ్ అధ్యక్షులందరికీ, మాజీ మంత్రివర్యులకి, కార్యకర్తలందరికీ, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలందరికీ నమస్కారాలు. రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి ధీటుగా కుల గణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి న్యాయం జరగాలని ఒక అకుంఠిత దీక్షతో ఆనాడు భారత్ జోడో యాత్ర నుంచి ఈనాటి వరకు ఏలెత్తి చాటుకున్నటువంటి మహానుభావుడు ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టే చంపేస్తామని బెదిరిస్తున్నటువంటి సందర్భం వల్ల మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖర్గే గారు పంపిన సైనికుని నేననే మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాను. నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతాను, వేరే కులాలని వేరే మతాలని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం, మనం పుట్టిన మతం కోసం ఎదగాలని, వారికి సేవ చేయాలని ఉగలాట పడడం తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా వేరే కులాలని వేరే మతాలని కించపరచకుండా నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. ఇవాళ బీసీల విషయంలో, భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికి నేను ఆశ్వాసం ఇస్తా ఉన్నా. ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు చాలా సందర్భాల్లో చర్చించి నన్ను ఒక ధ్యేయంతో నన్ను పిసిసి అధ్యక్షుడిగా చేసినారు. ఆ ధ్యేయాన్ని మరవకుండా, ఆ ధ్యేయాన్ని ఎక్కడ డివైడ్ కాకుండా వారు కోరిన విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే నా తపన. రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు, జిస్కి జితనీ ఆబాదీ ఉన్కి ఉతనీ భాగీదారీ. ఎవరు చెప్తారండి మాట? ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇలా వారు ఆ నినాదం ఎత్తుకునేసరికి 10 ఏళ్లుగా బీసీని అనగదెక్కిన కేటీఆర్, కేసీఆర్ గారు బీసీల కులగణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 10 ఏళ్ళు అధికారం నుండి ఎందుకు బీసీల గురించి కార్యక్రమాలు చేయలేకపోయినారు? ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ 42 నుంచి 23% తగ్గించినారు? మీరు జవాబు చెప్తే కానీ మీరు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని మనం చేస్తాం. దమ్ముందా మీకు రేపు బీసీని మీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకునే అవకాశం ఉందా మీ దగ్గర? బీసీ బిడ్డను నియమించగలుగుతారా? ఇలా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీ గారి గారు. దమ్ముందా మీకు ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేటువంటి అవకాశం మీ దగ్గర ఉందని మాట అడుగుతా ఉన్నా. బీజేపీ వారు బండి సంజయ్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డ, యాక్టివ్గా పనిచేస్తున్నట్టు తరుణం. ఎందుకు తప్పించినారు మీరు? ఇదా మీకున్న ప్రేమ బీసీల మీద? ఆనాడు ఒక బీసీని తప్పించే అగ్రవాల్ నాయకుని మీరు అధ్యక్షుడిగా చేసుకున్నారు. కేంద్రంలో ఒకరు క్యాబినెట్ ఇస్తే ఎందుకు సంజయ్ గారు సాయం అందించినారు? ఇదా మీకు బీసీలు ఉన్న ప్రేమ?
ఇవాళ అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీల గురించి మాట్లాడుతున్నారు, ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు, ఎస్టీల గురించి మాట్లాడుతున్నారు. అరే ఇందిరాగాంధీ కన్నా గొప్ప ఛాంపియన్ ఎవరున్నారు ఈ దేశంలో? ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల గురించి ఛాంపియన్ చేసిన ఘనత ఈ దేశంలో ఎవరున్నారని అడుగుతా ఉన్నారు. ఇవాళ కేంద్రంలో బీజేపీ వారు, రాష్ట్రంలో టీఆర్ఎస్ వారు ఎప్పటికప్పుడు కళ్ళబడి కబుర్లు చెప్తా ఉన్నారు. ఈ దేశంలో బీసీల గురించి మాట్లాడినప్పుడు ఒక జ్యోతిబా పూలే, ఒక నారాయణ స్వామి గురుస్వామి, రాష్ట్రంలోకి వస్తే గౌతమ లచ్చన్న, ధర్మభిక్షం లాంటి ఎందరో మహానుభావులు బీసీల కోసం పాటుపడినటువంటి సందర్భం. వాళ్ళ వేదిక పైన విఎస్ఆర్ కానీ, కేశవరావు గారు కానీ, యువకులైనటువంటి పొన్నం ప్రభాకర్ కానీ, ఆది శ్రీనివాస్ కానీ, వారు రాజు కానీ, శంకర్ కానీ, నేరు కానీ బీసీల కోసం ఎందుకు పోటీ పడతా ఉన్నాం? ఈ రాష్ట్రం అందరికీ నమ్మే వ్యక్తులు మేము. ఈ రాష్ట్రం అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలను నమ్మే వ్యక్తులు మేము. ఆ సిద్ధాంతం, మూల సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంలో మనవి చేసుకోవాలి. ఇలా రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారికి నాకున్న సాన్నిధ్యం. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన పిసిసి అధ్యక్షులైన తర్వాత ఒక మాట కూర్చున్నప్పుడు ఒక మాట చెప్పినాడు, నన్ను నమ్మండి, సోషల్ ఇంజనీరింగ్లో నేను ఏ విధంగా చేస్తున్నా చూడండి అన్నమాట. కమిటీలో కూడా అదే కూర్పు జరగడం జరిగింది. మీ అందరూ తెలుసు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నా ద్వారా ఆయన చదివించినాడు. కొన్ని మార్పులు చేయొచ్చి చెప్పినట్టు కూర్చుని ఆగా మేఘాల మీద, ఎందుకంటే అప్పుడే సిద్ధరామయ్య గారు వచ్చేస్తా ఉన్నారు. మార్పులు చేర్పులు జరుగుతున్న వేళ కొన్ని సెన్సిటివ్ విషయాలు నేను మాట్లాడినప్పుడు ఏదైనా మీరు పెట్టండి, నేను చెప్తున్నా కదా, దానికేం సమస్య లేదు, ఆ అంశం చేర్చండి నేను గట్టిగా చెప్పినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్ బీసీల పట్ల ఆ విధంగా నేను మాటేసిందో మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం నమ్మే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఈ రకంగా ఉంటారు, ఉండాలని కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇలా రావు గాంధీ ఆ ఆలోచన ఈ దేశంలో అందరికీ సమానత్వం రావాలి, ఆ దశగా ఆయన ప్రయత్నం చేస్తున్న వేళ ఇక్కడ మహిళా కళాశాలకి చాకిలి ఐలమ్మ పేరు పెట్టుకున్న సందర్భం, కాళోజీ స్మరించుకునే సందర్భం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్న సీతక్క కానీ, ప్రభాకర్ కానీ, ఎవరు సైనికులు? మేమంతా కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు. రాహుల్ గాంధీ గారి దశ దిశ అదే మాకు మార్గం, ఆ దశగానే పోతామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కులగణన జరగాలి, ఎన్నికలు పోవాలని తాత. ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మేము ఇంటి నుంచి సెక్రటరీ వస్తా ఉన్నాం, కార్యకర్తలు చూశాను అన్నాడు, మనం వెస్కట్లు, సైరన్లు, పైలట్తో పోతా ఉన్నాం. అసలు వాళ్ళే కదా మనం ఈరోజు అధికారం రావడానికి కష్టపడ్డది, వాళ్ళ పండుగ జరగాలి కదా, వాళ్ళ ఎన్నికలు జరగాలి కదా అని అందుకే కొద్దిగా తొందరపడ్డాం. కానీ బీసీ కులగణన జరగనదే ఎన్నికలకు పోరాదు అనేటువంటి నిదానంతో, ఆ దాని మీద దృఢ నిశ్చయంతో ముందుకు పోతా ఉన్నాం. బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్, ఎవరు కూడా దాన్ని చేర్చుకోలేరు అనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు కులగణన నుంచి, బీజేపీ మాట్లాడుతూ ఉంది, కేటీఆర్ మాట్లాడుతుండ్రు, కేసీఆర్ మాట్లాడుతున్నారు. అసలు దానికి అంకురార్పణ చేసింది ఎవరు? రాహుల్ గాంధీ కదా. దాన్ని ముందుకు తీసుకోమని చెప్పింది ఎవరు? ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ కదా. మరి బీసీ కులగణన గురించి మాట్లాడే హక్కు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడిది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం నేను మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్ర వర్ణాలు కానీ రాహుల్ గాంధీతో చేతులు కలుపుదాం, కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాన్ని అందిస్తాం. ఆ తర్వాత మీ భవిష్యత్ అనేది మా జిమ్మెదారి అనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. నమ్మండి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న సిద్ధాంతం ఈ దేశంలో ఏ ఇతర పార్టీకి లేదు. ఆ మూల సిద్ధాంతంలో ఎదురుబడి ఉన్నది అందరికీ న్యాయం, సమన్యాయం అనే మాట. ప్రజలను మీ అందరూ కూడా విజ్ఞప్తి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాము, దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి భవిష్యత్, ఆయనే మనకు భవిష్యత్.
నిష్కల్మషుడు, నిరాడంబరుడు, దూరదృష్టి, విజన్ ఉన్న నాయకుడు. ఎవరు అంత ధైర్యంగా ఈ బీసీ పనులను ముందుకు తీసుకొస్తారు? ఆ ధైర్యవంతునికి మనం బాసటగా నిర్వాహన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్రం విషయంలో కూడా మేమంతా కూడా సమైక్యంగా ఉన్నాం. నేను పిసిసి నా పేరు నడుస్తున్న సందర్భంలో పొన్నం ప్రభాకర్ గారి పేరు వచ్చింది. దీపాదాస్ మున్సికి చెప్పినారు, లేదమ్మా నేను మంత్రిగా ఉంటాను, మహేష్ అనే దాన్ని సాధ్యం. రాహుల్ గాంధీ గారు సాక్షాత్ సీతక్క పిసిసి ప్రెసిడెంట్ చేస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ పెద్దలు అన్న సందర్భం. ఆ తెల్లారి పేపర్లో పేరు వస్తే నేను సీతక్కకు ఫోన్ చేద్దామనుకో, సీతక్కే నాకు ఫోన్ చేసింది, లేదన్నా మీరే దానికి సమర్థనీయులు, నా మద్దతు కూడా నీకే అనే మాట కూడా చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా వెనక్కి తిరగకుండా పనిచేసుకుంటూ పోతే అవకాశాలు దానంతట అవే వస్తాయి. కొంతమందికి రాకుండా పోవచ్చు, కానీ ప్రతి కష్టపడ్డ కాంగ్రెస్ మెజారిటీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు వస్తాయి. దానికి కారణం నిరూపణ, ఇవాళ నా నియామకం అనే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాను. నాతో పాటు మధుయాష్ గారు పోటీ పడ్డాడు, లక్ష్మణ్ కుమార్ గారి పేరు వచ్చింది, బలరాం నాయక్ గారి పేరు వచ్చింది. అందరూ కూడా సమర్థులే, ఎవరు కూడా తీసుకోరు. ఆర్గనైజేషన్ అవకాశాలు ఈక్వేషన్స్ బట్టి వస్తాయి. నా తర్వాత ప్రెస్లో చెప్పాను, ఎస్ నా సేవల్ని పిసిసిలో ఉపయోగించుకుంది కాంగ్రెస్ పార్టీ. మధుయాష్ గారి సేవలు ఎక్కడ ఉపయోగించుకోవాలి, వారికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. బలరాం గారి సేవలు ఎక్కడ ఉపయోగించుకోవాలి, లక్ష్మణ్ గారి సేవలు ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా వారికి ప్రణాళికబద్ధంగా ముందుకు పోతారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్పతనం, కార్యకర్త రక్తాలు ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎన్ని బాహటంగా మాట్లాడకుండా, ఇవంతా విమర్శించుకున్నా, ప్రజాస్వామ్యం ఎంత స్వేచ్ఛతో వివరించినా, సమయం వచ్చినప్పుడు మాత్రం, యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఏకమవుతాము, యుద్ధంలో సాధిస్తామనే మాట కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఉంది. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, ఆనాడు సీనియర్ కాంగ్రెస్ చాలా మంది, విఎస్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పట్టి గారు, చాలా మంది సీనియర్ నాయకులు అందరూ, రామన్న గారు ఏకతాటిగా రాగలిగినారు. కాబట్టి ప్రజల్ని మమ్మల్ని విశ్వసించినారు, అధికారులు తీసుకొచ్చినారు. ఇవాళ మా బాధ్యత. వీళ్ళ హనుమంతరావు గారు ఇంత తొందరగా పెడతానంటే కొంత టైం తీసుకులేదు, లేదు పెట్టాల్సిందే అని మొండి పట్టుబట్టి వాళ్ళందరూ కలిసి సమావేశం పెట్టినారు. మంచి పని చేసినారు. హనుమంతరావు గారు ఈ వయసులో అప్పుడప్పుడు మాకే అనిపిస్తుంది, మేము చేయలేని యాక్టివిటీ కూడా ఆయన చేస్తారు. ఉన్న ఫలంగా రోడ్డు మీద పడుకొని ధర్నా చేయమంటే కూడా చేస్తారు. అంత యాక్టివిటీ ఆయన చేసేటువంటి తత్వం ఉన్న వ్యక్తి. ఇలా బీసీల కోసం ఆర్నిషలు తప్పిస్తూ ఉంటాడు, బాటగా మాట్లాడతాడు. మేమేమో కొద్దిగా జాగ్రత్తగా వివరించాలన్న తీరు మాది. అనుమానం అదే జాంతానే వాళ్ళ కావాల్సింది దాన్ని తోడ్పాటు చేయాల్సిందనేటువంటి తత్వం. బీసీల కోసం తప్పిస్తూ ఇక్కడికి వచ్చినారు. మా అందరు కూడా కర్తవ్యం ఒకటే. సీతక్క గారు కానీ ప్రభాకర్ గారిని ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన తప్పకుండా ముందుకు తీసుకెళ్ళాలి. బీసీల విషయంలో కులగణన జరగాలి, ఆ తర్వాత ఎన్నికలు జరగాలి. కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగడం కోసమే మేము ఇక్కడ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారుగా నేను అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. అప్పున పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి తరుణం ఇది. ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు మీరు చూశారు, ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఏ రకమైనటువంటి అరాచక పాలన జరిగిందో మనం చూసాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించాల్సిన వ్యక్తి, స్థానంలో ఉన్న వ్యక్తి ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. అధికారుల మీద అధికారం వదిలేశాడు. రాష్ట్ర అధికారం అంతా గాడి తప్పింది. విచ్చలు విడిగా లూటీ జరిగింది. ఎందుకు ఎమ్మెల్యేలని మంత్రులు ఓడించినారు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు అంటే విచ్చలు విడి లూటీ. అది నీళ్ల పెరట కావచ్చు, అది భూముల పెరట కావచ్చు, అది నియామకాల పెరట కావచ్చు. విచ్చలు విడి అవినీతి జరిగింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపించినారు. కానీ వారి అధికారం కోల్పోయి కూడా విఘ్నత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మన రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెడితే మేము అధికారంలోకి వస్తాం, మళ్ళీ తీసాల్సి అధికారంలోకి వచ్చేది ఎక్కడ, తీసేది ఎక్కడ, ఇంకా పొగటికలు ఎందుకు అంటా ఉన్నారు కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నారు.
భారత ప్రధానమంత్రిగా 21వ శతాబ్దంలోకి శాస్త్ర సాంకేతిక పరంగా అన్ని అంగులతో 21వ శతాబ్దంలో పుట్టిన యువకులందరూ కూడా అన్ని సదుపాయాలు కావాలని ఆకాంక్షించి కష్టపడి ముందుకెళ్ళినటువంటి ప్రధానమంత్రిగా మన గుండెల్లో ఉన్న రాజీవ్ గాంధీ గారు భారతరత్న యొక్క విగ్రహాన్ని పెడితే తీసిస్తున్నారు. తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను జనరల్గా భాష దిగజారి మాట్లాడారు, కానీ నేను అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 10 ఏళ్ళు మీరు ఏం చేసినారు? తెలంగాణ తల్లి 10 ఏళ్ళు గుర్తురాలేదు మీకు? మీరు నలుగురు ఉండే కోసం ప్రగతి భవన్ కట్టుకోవచ్చు నివాసం కొరకు, పుష్కలంగా స్పేస్ ఉన్నటువంటి సెక్రటరీని గురించి ప్రజాధనం ద్రోహం చేసి కొత్త సెక్రటరీ కట్టుకోవచ్చు వాస్తు కోసం. విచ్చలవిడిగా సంవత్సరానికి ఒక కాన్వాయ్ మారుస్తూ 100 కోట్ల రూపాయలు మీ కార్ల మీద పెట్టుకోవచ్చు, కానీ తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం గుర్తుకురాలేదు. ఇవాళ గుర్తు చేస్తా ఉన్నారు. బీసీల గురించి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. లోకల్ బాడీస్ రిజర్వేషన్ తగ్గించేది ఎవరు? కేటీఆర్ గారు, మీ ప్రభుత్వం కాదా? ఇవాళ ప్రజలు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటే కూడా చదువుకొని జవికలు అయినారు. ఈ కళ్ళబొల్లి మాటలు అబద్ధ మాటలు నమ్మే పరిస్థితులు లేరు. బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా మిమ్మల్ని విశ్వసించే పని లేరు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇచ్చి ఆదరించింది మిమ్మల్ని. ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చింది. ఎక్కడ మీ బాధ్యత నిర్వహించాలని అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు. 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే ఇప్పటికి కూడా ఫామ్ హౌస్కి పరిమితమై మన బీపచ్చని వానలు పడితే కనీసం వచ్చి ప్రజలకు భరోసా ఇచ్చే పరిస్థితుల్లో లేనటువంటి ప్రతిపక్ష నాయకుడు మనకు అవసరమని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఫామ్ హౌస్కే పరిమితమైన కేటీఆర్ గారు విచ్చలవిడి దోపిడీ దౌర్జన్యం చేసినారు కాబట్టి మిలిటరీకి పంపించినారు. ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా బీజేపీతో లోపాయకార ఒప్పందం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని వెంటాడే ప్రయత్నం చేసినారు. కానీ మీ మద్దతు, బడుగుల మద్దతు, ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు ఇచ్చిన అధికారాన్ని, మీరు పెట్టిన విశ్వాసాన్ని, మీరు కోరుకున్న ఆకాంక్షలు, ఆశల్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా నేను కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మా క్యాబినెట్ మంత్రులు కానీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా హక్కున పెట్టుకుని ముందుకు పోతాము. 5 ఏళ్లలో మీరు కోరుకునే విధంగా, మీ ఆకాంక్షల విధంగా, మీరు కళల విధంగా తెలంగాణ ముందుకు పోతుంది. విశ్వాసం ఉంచండి. కాంగ్రెస్ పార్టీకి చేయూతనివ్వండి. వెనుకబడి తరగతుల విషయానికి వచ్చినప్పుడు జాతుల శ్రీనివాస్ గారు మీటింగ్ పెడితే చెప్పినాను, కులం అంటే అందరికీ ప్రాణమే. కానీ ఇలా పిలుపునిస్తా ఉన్నాను, కులాన్ని కొద్ది రోజులు పక్కన పెడదాం, బీసీలుగా ఏకమవుదాం, మన హక్కుల కోసం పోరాడదాం. కులాభిమానం కూడా తప్పులేదు. నేను గౌడ కులంలో పెట్టాను, గౌడ్లను ఆరాధించడం కూడా తప్పులేదు. వేరే కులాలను పుచ్చపచ్చకుండా కులాలు అనేసరికి బీసీల ఐక్యత దెబ్బతింటుంది. మీరు ఒప్పుకోకపోయినా కులాల ప్రస్తావన వచ్చేసరికి బీసీ నినాదం వెనక్కి పోతా ఉంది. దయచేసి కులాలని కొద్దులను పక్కన పెట్టి బీసీలుగా ఏకమై మనకు రావాల్సినటువంటి అవకాశాన్ని చేజించుకునే ప్రయత్నం చేద్దామనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇది అవసరం ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారి గొప్ప నాయకుడు యొక్క అండ దొరకడమే మన అదృష్టమైన మాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఇంత బాటంగా ధైర్యంగా ఆయన మన నినాదాన్ని ఆయన నెత్తిన పెట్టుకున్నాడు కాబట్టి మనం ఐక్యంగా ముందుకు పోదాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మన హక్కుల కోసం పోరాడడం తప్పు లేదు, కానీ వేరే కులాలని, వేరే మతాలను ఎప్పుడు కూడా విద్వేషించకూడదు. అది మా నినాదం, అది మా సిద్ధాంతం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, వారి మంత్రుల సభ్యులు, పిసిసి అధ్యక్షుడిగా నేను, రేపు రాబోయే నా కార్యవర్గం అందరం కూడా ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచడానికి ముందుకు పోతామన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాం. నా కంపెనీలో కూడా 60% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇస్తాను, మైనార్టీలకు అవకాశం ఇస్తానన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మా మీద ఉన్న బాధ్యత, రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి బాధ్యత, వారు చూపిన దశ దిశ, ఖర్గే గారి సీనియర్ నాయకుడి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎక్కడున్న వర్గాల వారందరినీ కూడా హక్కున చేసుకునే ప్రయత్నం చేస్తుంది అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కార్పొరేషన్లు కానీ,
సర్పంచ్ లోకల్ బాడీ ఎన్నికలు కానీ అన్నిట్లో కూడా ఈ వర్గాలకి రావాల్సిన వాటా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సిద్ధంగా ఉందనే మాట కూడా నేను సుందరగా మనవి చేస్తూ వచ్చే రోజులు చాలా ముఖ్య మిత్రులారా. బీజేపీ వారి గురించి ఒక మాట చెప్పుకోవాలి. నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కానీ వద్దు లేస్తేనే పూజ చేయండి, బయటకు రాం. దేవుడు అంటే అపార నమ్మకం ఉన్న వ్యక్తులను, కానీ దేవుడి పేరట మతాల పేరట ఓట్లు అడిగి సమాజాన్ని పక్కదో పట్టిస్తా ఉన్నారు. మీ ద్వారా తెలంగాణ ప్రజలు నేను కోరుతా ఉన్నాను, కులాల పేరిట మతాల పేరిట చిచ్చులో పడి మన భవిష్యత్తు కాకుండా మన పిల్లల భవిష్యత్తుని అంధకారం చేసుకుందామా? వీటిని పక్కన పెట్టి పిల్లల్ని చదివించుకొని రాబోయే తరాలకి భవిష్యత్తుని బాటలు వేసుకుందామా? ఒక్కసారి ఆలోచించిన అవసరం సందర్భమైంది. వాళ్ళ ఈ కులాలు మతాల పేరిట ఊపిలో పడితే, దేవుళ్ళ పేరిట ఓట్లు అడిగే వాళ్ళ ఊపిలో పడితే మనమే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా అంధకార ప్రమాదం ఉంది. అందుకే బీజేపీ వారు మతం పేరిట చేసే నాటకాలు నమ్మకండి. బీఆర్ఎస్ వారు ప్రాంతాల పేరిట, ప్రాంతాలుగా విడిపోయాం, అనుమానం లేదు. మనకు రావాల్సిన ప్రాంతం మనకు వచ్చింది, కానీ ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి ఆంధ్ర వాళ్ళతో. ఇప్పటికీ వియాలు అందుకుంటా ఉన్నారు ఆంధ్ర వాళ్ళతో. దాంట్లో తప్పేమీ లేదు. ప్రాంతాలుగా విడిపోయిన మనుషులుగా కలిసే ఉందాం. తప్పకుండా మన తెలంగాణ మనకు ఎప్పటికీ ఉంటుంది, దాంట్లో కాంప్రమైజ్ లేదు. కానీ ప్రాంతాల పేరట మతాల పేరట చిచ్చు పెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేసే బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. వారి గుణపాఠం చెప్పాలంటే మీరందరూ రాహుల్ గాంధీతో చేయి కలిపి ముందుకు నడిస్తే మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇటు తెలంగాణలో కానీ కేంద్రంలో కానీ వచ్చే రోజుల్లో ఈ వర్గాల వారికి కూడా న్యాయం చేసుకుంటూ మంచి సమాజాన్ని మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది. మన భవిష్యత్తున రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల ప్రధానమంత్రి కావడం 100% జరగబోయే పరిణామం. వారితో కలుద్దాం, వారికి చేతునిద్దాం, ముందుకెళ్దామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ పెద్ద హనుమంతరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్, జై కాంగ్రెస్.